ప్రపంచంలో అత్యుత్తమ పని వాతావరణం కలిగిన ప్రతిష్టాత్మక కంపెనీల్లో గూగుల్ నెంబర్ 1 స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో జాబ్ చేయాలని కోరుకొని టేకీ ఉండడు. ఐఐటి ఖర్గాపూర్ స్టూడెంట్స్ కూడా అందుకు మినహాయింపు కాదు. ప్రస్తుతం వాళ్ళ క్యాంపస్కే వచ్చిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయేని ఓ విద్యార్థి ఆ ప్రశ్న అడిగాడు. గూగుల్లో జాబ్ రావాలంటే ఏం చెయ్యాలి అని. అయితే దీనికి పిచాయ్ సమాధానం చెప్పకుండా ఆ విద్యార్థి వైపు వింతగా చూసి తన ఇంటర్వ్యూ విషయం చెప్పుకొచ్చారు. 2004 ఏప్రిల్ 1న సుందర్ గూగుల్ ఇంటర్వ్యూకి వెళ్లారు. అయితే అన్ని రౌండ్ల ఇంటర్వ్యూలోనూ సుందర్ను ఓ ప్రశ్న బాగా ఇబ్బంది పెట్టింది. అది జీమెయిల్ గురించి తెలుసా అని. అయితే అప్పుడప్పుడే జీమెయిల్ను గూగుల్ ప్రారంభించింది. దాని గురించి తెలియక అదేదో ఏప్రిల్ ఫుల్ జోకేమో అనుకుని తాను ఏమీ చెప్పలేదని సుందర్ అన్నారు. అయితే 4వ రౌండ్ ఇంటర్వ్యూ జరిగే సమయంలోనూ ఇదే ప్రశ్న ఎదురైందని అప్పుడు ఇంటర్వ్యూవర్ తనకు జీమెయిల్ ఎలా ఉంటుందో చూపించారని సుందర్ చెప్పారు. ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో తాను జీమెయిల్ను ఎలా డెవలప్ చేయాలి అనే అంశంపై సమాధానం ఇవ్వడం ప్రారంభించానని తెలిపారు. మధ్యలో తనకు ఐస్ క్రీమ్ కూడా ఆఫర్ చేశారని, అప్పుడే గూగుల్లో పనిచేయడం ఎలా ఉంటుందో తెలిసిపోయిందని సుందర్ పిచాయ్ చెప్పారు. గూగుల్ ఫౌండర్ లారీ పేజ్ ఇంటర్వ్యూ చేయని అతి కొద్ది మంది ఎంప్లాయీస్ లో తాను ఒకడినని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గూగుల్లో జాబ్ ఎలా సంపాదించాలో చెప్పకపోయినా ఎంతమందికి గూగుల్లో పనిచేయాలని ఉంది అని మాత్రం సుందర్ అడిగారు. అప్పుడు చాలా మంది చేతులెత్తారు. ఇలా అయితే తాను ఖర్గాపూర్లో ప్రత్యేకంగా క్యాంపస్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని సుందర్ చమత్కరించారు. మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్ట్గా ఉండి కంప్యూటర్ సైన్స్తో సంబంధం లేని స్టూడెంట్ జాబ్ కొట్టగలడా అని మరో విద్యార్థి సుందర్ను ప్రశ్నించాడు. ఏం ప్రాబ్లం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ లాంటి అంశాల్లో మ్యాథ్స్ ఉంటుందని, అందువల్ల మ్యాథమెటిషియన్కు కోడింగ్ నేర్పడం ఇంకా ఈజీనని సుందర్ పిచాయ్ వారిలో ధైర్యం నింపారు. Like and subscribe Eagle Media Works.